జనవరి 2025 ధనుస్సు రాశి ఫలాలు. ఈ మాసంలో మొదటి వారం అంతగా అనుకూలం కాకపోవచ్చు. ఆర్థిక విషయాలు కొంత మందగించినా నూతన ఆదాయ మార్గాలు రెండవ వారం నుండి పొందుపరచవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి కనిపించును, అయితే వ్యక్తిగత సంబంధాలు మరియు ఆర్థిక అంశాలు కొన్ని అవరోధాలను ఎదుర్కొంటాయి. మొదటి వారంలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొనవచ్చు. అనవసరమైన ఖర్చులు జోలపెడతాయి. తృతీయ వారంలో ఊహించని అనుకోని ఖర్చులు రావచ్చు, కావున ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించాలి. 5, 7, 25, 29 తేదీలను ప్రత్యేకంగా ఆర్థిక విషయంలో పరిశీలనతో వ్యవహరించాలి. మొదటి వారం తర్వాత వ్యాపార రంగం ఆశించిన ఫలితాలను అందిస్తుంది. నూతన అవకాశాలు, కొత్త కస్టమర్ల ద్వారా లాభదాయక మార్గాలు లభించవచ్చు. వ్యాపార విస్తరణ గురించి పరిపక్వమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. పితృవర్గీయులతో విరోధాలు మరియు సంక్షోభ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని నిపుణుల సూచనలతో పరిష్కరించుకోవడం మంచిది. కుటుంబంలో మంచి సమన్వయానికి ప్రయత్నించండి. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు కొంత నిరాశకు గురిచేసే అవకాశం ఉంది. మీరు చేయవలసిందల్లా సంభవించే మార్పులను ఓర్పుతో స్వీకరించడం. కొన్ని సమస్యలు అనుకోని పరిణామాలతో పరిష్కారమవుతాయి. 5, 7, 25, 29 తేదీలు అనుకూలం కావు. ఈ తేదీలలో రుణాలు తీసుకోవడం లేదా ఆర్థిక సంబంధ వ్యవహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం. మొదటి వారం ముగిశాక వ్యాపారాభివృద్ధి మరియు కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నించడం మంచిది. మాసంలో మొదటి వారంలో ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు. మానసిక ఒత్తిడి అధిగమించేందుకు యోగం మరియు ధ్యానం చేయడం సహాయపడుతుంది. అనవసర ప్రయాసలు తగ్గించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పరిహార సూచనలు: ప్రతివారం గురువారం విశేష పూజలు చేయడం లేదా గురువు గ్రహ శాంతి మంత్రాలు జపించడం, పేదలకి ఆహార దానం లేదా చిన్న సహాయం చేయడం మంచి ఫలితాలు అందిస్తుంది. రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపించడం మంచి ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. ఈ మాసం మీరు ఆర్థిక జాగ్రత్తలతో మరియు సామాజిక సంబంధాలలో ఒత్తిడి నివారిస్తూ జీవిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంఘటనలపై ఓర్పు మరియు స్థిరత్వం కలిగి ఉండడం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.